హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండుంటుంది. ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో. ఈ రోజు నేను మా ఇంట్లో ఎగ్ కీమా మసాలాను అయితే ప్రిపేర్ చేస్తున్నా. దీనిని అండా కీమా మసాలా అని కూడా అంటారు. చాలా వరకు దాబాల్లో పుల్కాల్లో గానీ రోటీస్ లో గానీ ఇదైతే ఎక్కువగా తింటూ ఉంటారండి. అయితే దాబా స్టైల్లో ఉండే ఈ ఎగ్ కీమా మసాలాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఒకవేళ ఈ కర్రీ మీకు తెలుసు అనిపిస్తే దయచేసి స్కిప్ చేసేయండి. అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు. అదే విధంగా ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తే తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం గుడ్లని ఉడకబెట్టుకోవాలండి. ఆ ప్రాసెస్ ఎందుకని నేనైతే చూపించలేదు. 5 గుడ్లను ఉడకబెట్టుకుని పైన ఉన్నటువంటి తొక్కలన్నింటినీ తీసివేసి ఇలా ప్రక్కనైతే పెట్టుకున్నా. ఇప్పుడు వాటిని తురుముకోవాలండి. మనం క్యారెట్ ని లేదంటే ఉల్లిపాయని కర్రీస్ లోకి తురుముకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఎగ్స్ ని ఈ రకంగా తురుముకోవాలి. ఏంటి తురుముకోవడం, నీసువాసన వచ్చేస్తదేమో కదా అని అనుకుంటారేమో. అలా అయితే రాదండి. కావాలంటే ఒకసారి ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత కర్రీని తినండి. ఒక్కసారి తింటే లైఫ్ లో ఈ కర్రీని మర్చిపోరు, అంత బాగుంటుంది. ఈ రకంగా 5 గుడ్లను కూడా మనం తురుముకోవాలి. అలా తురుముకుని ఫస్ట్ అయితే ప్రక్కన పెట్టేసుకోవాలండి. ఎగ్ ఫ్రై ఎలా చేస్తామో ఇది కూడా అలానే చేసుకోవచ్చు, కానీ కొద్దిగా స్పెషల్ గా ఉండి టేస్ట్ బాగుండాలి అంటే ఈ రకంగా చేస్తే నిజంగా చాలా బాగుంటదండి. ఫస్ట్ అయితే ఎగ్స్ అన్ని కూడా తురుముకుని ఇలా ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కర్రీకి సరిపడా ఒక చిన్న మూకుడిని అయితే నేను తీసుకున్నానండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసుకున్నా. ఇది కొద్దిగా పెద్ద టేబుల్ స్పూన్ కాబట్టి 2 తీసుకున్నాను. ఒకవేళ మీది చిన్నదైతే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బబుల్స్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంకా కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇందులో మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వాడతాం కాబట్టి నేను 3 పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకున్నా. ఇంతే చాలండి. ఇవన్నీ కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి దీంట్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకుని ఈ రెండు కూడా లైట్ గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు దీంట్లో మీడియం సైజ్ లో ఉన్నటువంటి ఆనియన్స్ ని 2 కట్ చేసి యాడ్ చేసుకున్నా. మరి ఎక్కువ ఆనియన్స్ ని కట్ చేస్తే మీకు స్వీట్ ఎక్కువ అయిపోద్దండి. సో అందుకని 2 ఆనియన్స్ మాత్రమే నేను కట్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలండి. అది యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మీరు మూత పెట్టుకుని అలా ఉంచుకోవాలి. దాదాపుగా ఒక 5 మినిట్స్ మీరు అలా ఫ్రై చేస్తూ ఉంటే పచ్చివాసన అనేది పోతుందండి. సో మీరు మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ప్రాసెస్ అంతా చేయాలి. లో ఫ్లేమ్ లో పెడితే టైం ఎక్కువ పడుతుంది, హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుందండి. సో మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మీరు పెడితే కర్రీ అనేది తొందరగా అవుతుంది. కర్రీ టేస్టీగా కూడా ఉంటది. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ లో ఉన్నటువంటి 2 టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకుని ఇవన్నీ కూడా 80% వరకు ఫ్రై అయ్యేంత వరకు మనము ఇలా మూత పెట్టుకుని ఉంచుకోవాలి. 80% అంటే మొత్తం గ్రేవీ టైప్ లో వచ్చేస్తదండి. మీకు వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. 80% కంటే ఇంక ఎక్కువైతే అడుగు పట్టేస్తది. సో అలా అయితే మీకు కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని దాదాపుగా 80% ఉడికేంత వరకు వీటన్నిటిని ఉంచుకుని ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఒకసారి ఇవన్నీ కూడా మిక్స్ చేసి 2 మినిట్స్ ఇలా ఫ్రై అయ్యేలాగా మీరు చూసుకోవాలి. అప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయలకు పట్టి టేస్ట్ అయితే బాగుంటదండి. మీరు అనుకోవచ్చు ఇన్ని మసాలాలు లేకపోతే కర్రీ టేస్టీగా ఉండదని. నార్మల్ గా ఇంట్లో చేసుకుంటే ఇన్ని వేయాల్సిన అవసరం లేదండి. సో మనం దాబా స్టైల్లో ఎగ్ కీమా మసాలాలను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ తప్పనిసరిగా వేయాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయిన తర్వాత ముందుగానే తురిమి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్ ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టుగా తిప్పుకుని ఇప్పుడు ఇలానే ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలండి. ఈ ఎగ్ ఆ ఉల్లిపాయలు టమాటాలతో ఆయిల్ లో ఫ్రై అవ్వడం వల్ల మీకు కర్రీ అనేది కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుందండి. సో అందుకని ఒక 2 మినిట్స్ అలానే తిప్పుకుని మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మరలా మూత తీసి ఒకసారి మరలా అటు ఇటు కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే గ్లాసున్నర అంటే చిన్న సైజు కప్పు, అదే విధంగా కప్పులోకి సగం వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఎక్కువ వాటర్ ని యాడ్ చేసుకుంటే మీకు ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, తక్కువ వాటర్ ని యాడ్ చేసుకుంటే కొద్దిగా తక్కువ టైం పడుతుంది. మినిమం టీ గ్లాస్ అంత వాటర్ అయితే తప్పనిసరిగా మీరు యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా గ్రేవీగా కావాలంటే టీ గ్లాస్ వేసుకుని మరలా ఇంకొక 1/2 గ్లాస్ వరకు అంటే టీ గ్లాసున్నర వరకు మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో మీరు చెక్ చేసుకోవాలండి. ఏ కర్రీకైనా సాల్ట్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మీకు కర్రీ టేస్టీగా ఉంటది. సో సాల్ట్ నాకు తక్కువైంది, అందుకని కొద్దిగా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకున్నాను. ఇది దాదాపుగా 10 నుంచి 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో పెడితే ఫ్రై అవుతుంది.
ఉంటదండి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్ లో పెడితే 5 to 10 minutes లోపు ఇది ఫ్రై అయిపోద్ది. ఈ రకంగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఫైనల్ గా ఒకసారి ఇదంతా కలిపి తిప్పుకుంటున్నాను. ఇంతేనండి డాబా స్టైల్లో చేసేటటువంటి ఎగ్ కీమా మసాలా, అండా కీమా మసాలా. హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్ గా ఎలా చేస్తారో ఈ టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉంది టేస్ట్ అనే విషయాన్ని తప్పనిసరిగా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నేను ఏ రకంగా అయితే ప్రాసెస్ చేస్తానో మీరు అదే విధంగా చేస్తే హోటల్లో ఏ రకంగా ఉంటుందో దానికంటే ఇంకా ఎక్కువ టేస్ట్ వచ్చి చాలా బాగుంది అని నాకు కన్ఫర్మ్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తారు. అంటే అంత టేస్టీగా ఉంటదండి. సో మీరు అనుకోవచ్చు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం కదా, ఇన్ని మసాలాలు మేము తీసుకోలేము అనుకుంటారేమో. మీకు టేస్టీగా ఉండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే విధంగా నూరుకున్న మసాలా ఏదైనా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే మీకు ఈ ఎగ్ కీమా మసాలా చాలా బాగుంటదండి. ఇది రోటీస్ లోకి, లేదంటే పుల్కాస్ లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా లేదంటే రైస్ లోకైనా చాలా బాగుంటది. ఆల్రెడీ నేను రోటీస్ వేసేసాను. సో దాంట్లోకైతే ఇదైతే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. కావాలండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అదే విధంగా రోటీస్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని కూడా మన ఛానల్లో ఒక ఫుల్ వీడియోని అయితే షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. లేకపోతే మిడిల్ క్లాస్ అమ్మాయి థాట్స్ అనే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ వీడియో మీకు తప్పనిసరిగా దొరుకుతుంది. సో ఆ వీడియోని చూడండి. రోటీస్ ని అదే విధంగా ఎగ్ కీమా మసాలా కర్రీని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.